హలో గైస్, ఈ సెషన్లో మనం డెవాప్స్ అంటే ఏందో తెలుసుకుందాం. సో డెవాప్స్ అంటే ఏంది అంటే, డెవాప్స్ అనేది చాలా మంది ఒక టూల్ అనుకుంటారు. కాకపోతే డెవాప్స్ అనేది టూల్ కాదనమాట. ఇట్స్ ఏ కల్చర్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాస్ ఏ ప్రాసెస్ అనమాట. సో ఆ కల్చర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మనకు ఆ ప్రాసెస్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ఫస్ట్ డెఫినేషన్ చేద్దాం. యాజ్ పర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఇది డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూస్ డెవలప్మెంట్ అండ్ కంటిన్యూస్ బిల్డింగ్ అండ్ కంటిన్యూస్ టెస్టింగ్ అండ్ కంటిన్యూస్ రిలీజ్ ద సాఫ్ట్వేర్ విత్ ఫాస్టర్ అండ్ రిలయబిలిటీ విత్ ఆటోమేషన్ టూల్స్ అనమాట. సో ఏంటంటే, ఈ డెవాప్స్ ప్రాసెస్లో ఈ ప్రాసెస్లో ఎలా చేస్తారంటే, ఒక అప్లికేషన్ ఆర్ ఒక ప్రోడక్ట్ ఆర్ ఒక సాఫ్ట్వేర్ను కంటిన్యూస్ డెవలప్మెంట్, బిల్డింగ్, టెస్టింగ్ కంటిన్యూస్ రిలీజ్ చేస్తారనమాట. ఎలా అంటే విత్ ఫాస్టర్ అండ్ రిలయబిలిటీ. సో ఆ రిలీజ్ చేయడానికి కొన్ని టూల్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి అనమాట, ఆటోమేషన్ టూల్స్. ఆ టూల్స్ గురించి నేను తర్వాత చెప్తాను. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద థియరీ అనమాట. ఈ డెవాప్స్ అంటే ఏంటి అంటే, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ అనమాట. సో ఈ డెవలప్మెంట్ అంటే ఏంది, ఆపరేషన్స్ అంటే ఏంటి అని నేను ఇక్కడ కిందికి ఈ టాపిక్లో చెప్తాను. సో ఇట్ ఈస్ ఆటోమేషన్ ప్రాసెస్. ఇట్ ఈస్ హ్యాపెండ్ బిట్వీన్ ద డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ టీమ్, ఐటీ టీమ్స్ అనమాట. సో డెవాప్స్ అనేది మనకు ఎందుకు అంటే, మెయిన్గా మనకు వచ్చే ప్రీవియస్ మెథడ్లో ఉన్న డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయడానికి డెవాప్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ప్రీవియస్ మెథడ్లో ఏమేమి ఉన్నాయి, ప్రీవియస్ మెథడ్స్ ఏమున్నాయి, ఇదే లైఫ్ సైకిల్లో అంటే ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేయడానికి, డెవలప్మెంట్ నుంచి ప్రొడక్షన్కి రిలీజ్ చేయడానికి ఆ లైఫ్ సైకిల్లో ఏమేమి జరిగినాయి, సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి డెవాప్స్ ఎలా యూజ్ చేస్తున్నాం మనం. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే కొలాబరేషన్ అనమాట టీమ్స్ మధ్యలో. అంటే ఏంటంటే, మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఫాస్ట్ అండ్ రిలయబుల్గా ఉంటుంది. సో ఈ డెవాప్స్ ఈ కల్చర్ని మనం అర్థం చేసుకోవడానికి అంటే, మెయిన్ థింగ్ దీన్ని అర్థం చేసుకోవడం అంటే, మెయిన్గా మనము ప్రీవియస్ మోడల్స్ని మనం అర్థం చేసుకుంటే ఈ డెవాప్స్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో టు డెవలప్ అన్ అప్లికేషన్ ఆర్ ప్రోడక్ట్ అనమాట, అప్లికేషన్, ప్రోడక్ట్ ఆర్ సాఫ్ట్వేర్ ఎనీథింగ్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా టూ టీమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. అంటే మెయిన్ టూ ఎన్విరాన్మెంట్స్ అనుకోవచ్చు. సో ఒకటి వచ్చేసి డెవలప్మెంట్, అక్కడ వచ్చేసి ఇంకోటి ఆపరేషన్ సైడ్ అనమాట. డెవలప్మెంట్ సైడ్ అండ్ ఆపరేషన్ సైడ్ అనమాట. రెండు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, డిఫరెంట్ టీమ్స్ అనమాట. ఒకదానికొకటి సంబంధం ఉండదు. సో వీళ్ళ వరకు వీళ్ళదే అనమాట. సో ఇక్కడ ఆపరేషన్స్లో ఏమేమి వస్తాయంటే, టెస్టింగ్ కానీ, మానిటరింగ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేయడం కానీ, సో ప్రొడక్షన్లోకి రిలీజ్ చేయడం కానీ, ఇదంతా అన్నమాట. సో అసలు డెవలప్మెంట్ అంటే ఏంది, అసలు ఆపరేషన్స్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, అప్లికేషన్ డెవలప్ చేస్తారన్నమాట, సమ్ టూల్స్ అనమాట. సో లెట్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, జావా బేస్డ్ వెబ్ అప్లికేషన్. సో ఇక్కడ ఏమేమి జరుగుతుంది అంటే, సో ఇక్కడ ఈ ఇమేజ్ చూసి అర్థమైపోతుంది. సో డెవలప్మెంట్లో వీళ్ళు ఒక జావా బేస్డ్ వెబ్సైట్ను డెవలప్ చేస్తున్నారు డెవలప్మెంట్లో. సో డెవలపర్స్ వాళ్ళ లోకల్ మెషిన్స్లలో కోడ్ని డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఈ డెవలప్మెంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు అంటే, ఒక వెబ్ అప్లికేషన్కి సంబంధించింది ఫ్రంట్ ఎండ్ వాళ్ళు, యూఐ టీమ్ వాళ్ళు ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తారు, అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. సో బ్యాక్ ఎండ్ వాళ్ళు జావా డెవలపర్, సర్వర్ సైడ్ వాళ్ళు ఆ సర్వర్ సంబంధించిన స్క్రిప్ట్ రాస్తారు. అండ్ డేటాబేస్ అడ్మిన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, డెవలపర్ సంబంధించిన ఒక డేటాబేస్ క్రియేట్ చేసి వాళ్ళకు పర్టికులర్ ఒక సర్టెన్ యాక్సెస్ ఇస్తారనమాట. సో వీళ్ళంతా వర్క్ చేసి ఎవ్రీథింగ్, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా ఒక దగ్గర వర్క్ చేసి ఒక కోడ్ను డెవలప్ చేస్తారు, ఆ ఒక ప్రోడక్ట్ను డెవలప్ చేస్తారు. ఆ డెవలప్ చేసిన ప్రోడక్ట్ను వీళ్ళు ఇంటిగ్రేట్ చేస్తారనమాట. సో ఆ ఇంటిగ్రేషన్ అంటే, సో డెవలప్మెంట్ చేయడం, ఇంటిగ్రేషన్ చేయడం వీళ్ళ వర్క్ అనమాట. సో ఆ ఇంటిగ్రేషన్ చేసిన కోడ్ అంటే, వీళ్ళ లోకల్ మెషిన్లో చేసిన కోడ్ను వీళ్ళంతా ఒక సర్వర్లో ఇంటిగ్రేట్ చేస్తారు, ఒక ప్లేస్లో. ఇంటిగ్రేట్ చేయడం నథింగ్ బట్ కలపడం అనమాట ఈ కోడ్ అంతా. సో సో టిల్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఆ ఇంటిగ్రేషన్ వరకు డన్ అయిపోతుంది డెవలప్మెంట్ సైడ్. అండ్ యూనిట్ టెస్టింగ్ చేస్తారనమాట అప్పుడప్పుడు వాళ్ళు, సెల్ఫ్ టెస్టింగ్ అనమాట. అదొకటి. నెక్స్ట్ ఆపరేషన్ సైడ్ ఏం జరుగుతుంది అంటే, ఆపరేషన్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే టెస్టింగ్ చేయడము. సో ఆపరేషన్స్లో ఈ కోడ్కి సంబంధించిన ఆపరేషన్స్ అనేది ఈ ఆపరేషన్ టీంలో పర్ఫామ్ చేస్తారు అనమాట. టెస్టింగ్ అని ఒక ఎన్విరాన్మెంట్లో టెస్టింగ్ సెపరేట్ చేస్తారు. నెక్స్ట్ కోడ్ రిలీజ్ చేసే వాళ్ళు కోడ్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేసే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేస్తారు, మానిటర్ చేసే వాళ్ళు మానిటర్ చేస్తారు అనమాట. సో ఇవన్నీ ఆపరేషన్స్ సైడ్ జరుగుతాయి అనమాట. సో మన మెయిన్ థీమ్ ఏంటంటే, డెవలప్మెంట్ చేసిన కోడ్ ప్రొడక్షన్లో రిలీజ్ అవ్వడం అనమాట. ప్రొడక్షన్ అంటే ఏంటి అంటే, లైవ్గా కోడ్ రన్ అవ్వడం అనమాట. సో ఒక సింగిల్ డెవలపర్ మెషిన్ నుంచి డెవలప్ అయిన కోడ్ను ప్రొడక్షన్లోకి మూవ్ అవ్వడం వరకు జరిగే ఈ లైఫ్ సైకిల్ ప్రాసెస్లో, సో ఒక్కొక్క
ఒక ఒక చిన్న సింగిల్ డెవలప్మెంట్ ఆపరేషన్, చిన్న సింగిల్ డెవలప్మెంట్ అనే ఒక టాస్క్ నుంచి ఎట్ ద ఎండ్ అంటే ప్రొడక్షన్ అంటే లైవ్ లో రన్ అయ్యేంత వరకు ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ ఆ కోడ్ అనేది మూవ్ అవ్వాలన్నమాట. సో ఈ కోడ్ మూవ్ అయ్యే ప్రాసెస్ లో కొన్ని ప్లేస్లలో ఎర్రర్స్ వస్తాయి, కొన్ని ప్లేసెస్ లో బగ్స్ వస్తాయి, అంటే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అని ఫేస్ చేస్తాం అనమాట. ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ అనేది ఫేస్ చేస్తామంటే డెవలపర్ తన లోకల్ మెషిన్ లో కోడ్ డెవలప్ చేశాడు అండ్ ఈ ఇంటిగ్రేషన్ జరిగేదంతా ఒక సెపరేట్ సిస్టమ్ లో. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత కోడ్ ఇక్కడ ఎవ్రీథింగ్ ఫైన్ అన్నప్పుడు మనం మూవ్ చేసేది ఇంకో కొత్త ఎన్విరాన్మెంట్ కు, ఆపరేషన్ సైడ్ అనమాట, ఎన్విరాన్మెంట్ అనమాట. ఈ ఎన్విరాన్మెంట్ లో టెస్టింగ్ కానీ, సో ఇది ఒక కొత్త ఎన్విరాన్మెంట్ అనుకోవచ్చు. ఇక్కడ డెవలప్మెంట్ మిషన్ లో ఒక 50 సర్వర్స్ ఉన్నాయి, ఒక 10 సర్వర్స్ ఉన్నాయి అనుకుంటే ఆపరేషన్ సైడ్ ఒక 20 సర్వర్స్ ఉంటాయి. అదే ప్రొడక్షన్ లోకి వెళ్ళేసరికి 100+ ఉంటాయి సర్వర్స్. సో ఈ డిఫరెంట్ మెషిన్స్లలో ఈ కోడ్ అనేది రన్ అవ్వాలన్నమాట. ఇక్కడ డెవలపర్ ఒకటే మెషిన్ లో రన్ అవుతుంది కోడ్, ఎందుకంటే డెవలపర్ ఒకటే కదా ఇక్కడ. అంటే ఇండివిజువల్ డెవలపర్స్ ఉంటారు, ఇండివిజువల్ కోడ్ డెవలప్ చేస్తుంటారు అనమాట. అంటే ఒక మెషిన్ లో రన్ అయిన కోడ్ 10 మిషన్లకు మూవ్ అయ్యి 10 మిషన్ల నుంచి 20 మిషన్లకు మూవ్ అయ్యి 20 మిషన్ల నుంచి 100+ మిషన్లకు మూవ్ అవ్వాలన్నమాట. సో ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ లో, ఈ కోడ్ మూవ్ అయ్యే ప్రాసెస్ లో ఎలా డెవాప్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. సో ఎలా డెవాప్స్ ని ఇంప్లిమెంట్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ను అక్యురేట్ గా అండ్ ఫాస్ట్ గా రిలయబుల్ గా ఎలా ఎలా అచీవ్ చేసాము అనేది చూద్దాం అనమాట. సో అప్పుడు అర్థమైంది అనుకుంటా యాక్చువల్గా అసలు ఒక అప్లికేషన్ ఎలా డెవలప్ చేస్తారు, అంటే డెవలప్మెంట్ నుంచి ప్రొడక్షన్ లోకి రావడానికి కావాల్సిన స్టేజెస్ ఏమేమి ఇన్వాల్వ్ అయింది. సో ఇది ఎవ్రీ ఆర్గనైజేషన్ లో జరిగే ప్రాసెస్ అనమాట. సో ఈ డెవలప్మెంట్ అనేది ఈ ప్రీవియస్ ఇప్పుడేమో డెవాప్స్ యూజ్ చేసి డెవలప్మెంట్ ఆపరేషన్ కంబైన్ చేసాం. కాకపోతే ప్రీవియస్ మెథడ్ లో డెవలప్మెంట్ అనేది జరిగేది అనమాట. సో డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది ప్రీవియస్ లో ఎలా ఉండేది. సో ఈ ట్రెడిషనల్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీకు అర్థమైతే సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి డెవాప్స్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది అర్థమవుతుంది అనమాట. సో ట్రెడిషనల్ మెథడ్ లో ఒక సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ చేస్తుంటాం అంటే వాటర్ఫాల్ మెథడ్ అని ఒకటి ఉంది అనమాట. వాటర్ఫాల్ మోడల్ అంటే ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ యూజ్ చేసి ఏం చేస్తామంటే ఒక అప్లికేషన్ మనం ఒక ప్రోడక్ట్ మనం డెవలప్ చేస్తాం అనమాట. ఇదేంటి అంటే ఒక లీనియర్ స్టెప్స్ లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ అనమాట, ఒక లైన్ లాగా ఉంటుంది అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ లీనియర్ అనమాట. ఇక్కడ ఏంటంటే బ్యాక్ వెళ్ళే ఆప్షన్ లేదనమాట. సో ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ డెవలపర్స్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ తీసుకుంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇక్కడనే ప్రిపేర్ చేస్తారన్నమాట. వాళ్ళ డాక్యుమెంటేషన్ అంటే ఆ అప్లికేషన్ ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి కాబట్టి ఆ వెబ్సైట్ కావాల్సిన రిక్వైర్మెంట్ మొత్తాన్ని వీళ్ళు ఇక్కడ ఆ రిక్వైర్మెంట్ లో వాళ్ళు గ్యాదర్ చేసుకుంటారు, ఏ ఎన్విరాన్మెంట్కి ఏమేం కావాలని. నెక్స్ట్ డిజైన్ చేస్తారనమాట. ఇక్కడ హార్డ్వేర్ సెటప్ చేస్తారు డెవలపర్స్ కి. ఇక్కడ డెవలపర్స్ కోడ్ రాస్తారు, వెరిఫికేషన్ లో కోడ్ ఇంటిగ్రేషన్ చేస్తారు, మెయింటెనెన్స్ లో కోడ్ ఎవ్రీథింగ్ రాసిన తర్వాత వాళ్ళు ప్రొడక్షన్ లో కోడ్ మూవ్ చేస్తారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వాటర్ఫాల్ మోడల్లో ఏదైనా అప్డేట్స్ ఆర్ ఏదైనా మోడిఫికేషన్స్ ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇందులో ప్రీవియస్ స్టెప్ కి వెళ్ళే ఛాన్స్ ఉండదు అనమాట. సో ఏం చేయాలి అంటే ఇఫ్ ఇంప్లిమెంటేషన్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం డిజైనింగ్ వెళ్ళే ఛాన్స్ ఉండదు. సో మళ్ళీ రిక్వైర్మెంట్ నుంచి స్టార్ట్ చేయాలి. అదే మెయింటెనెన్స్ అంటే కోడ్ డెలివరీ చేసినాక మనకు ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, సేమ్ యాజ్ యూజువల్ గా వాళ్ళ రిక్వైర్మెంట్ నుంచి అది చూసుకుంటూ రావాల్సి వస్తుంది అనమాట. లేదు ఒక కొత్త అప్డేట్ చేయాలన్నప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ రిక్వైర్మెంట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది ఏంటంటే ఒక టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళే ఆప్షన్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, మనకు టైం వేస్ట్ అవుతుంది అండ్ బగ్స్ కూడా లేట్ గా ఐడెంటిఫై అవుతాయి. సో ఈ ఎంటైర్ ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేయడానికి మనకు నియర్లీ 2 years టైం పడుతుంది. అంటే ఆ టైం అంతే అక్యురేట్ గా కాదు, ఆ టైం పడుతుంది. సో ఇఫ్ అప్డేట్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మనం ఆల్వేస్ ఫస్ట్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో దీనివల్ల ఏమైపోతుంది అంటే ఓన్లీ చాలా టైం టేకెన్ ప్రాసెస్ అండ్ ఏంటంటే మనకు బగ్స్ అనేది చాలా లేట్ గా ఐడెంటిఫై అవుతాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనం ఫాస్ట్ గా అక్యురేట్ గా మనకు కావాల్సిన ప్రోడక్ట్ మనం డెవలప్ చేయలేము అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి అజైల్ మెథడ్ వచ్చింది అనమాట. సో అజైల్ మెథడ్ ఇది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏంటంటే విత్ మల్టిపుల్ ఇటరేషన్స్ అనమాట. సో మనకు ఇదే స్టెప్స్ ఏం చేస్తామంటే మనకు ఎంటైర్ ప్రాజెక్ట్ ను ఎంటైర్ వెబ్సైట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ను మల్టిపుల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం అనమాట. సో మల్టిపుల్ పార్ట్స్ గా డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క పార్ట్ మనం డెవలప్. సో అలా
ఇండివిజువల్గా డెవలప్ చేసుకోవడం వల్ల ఏమైపోతుంది అంటే మనకి టైం అనేది చాలా తక్కువ టైంలో మన డెవలప్మెంట్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమైందంటే మనం ఒక ఎంటైర్ ప్రాజెక్ట్ మల్టిపుల్ పీసెస్గా డివైడ్ చేసినప్పుడు మనం బగ్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అండ్ ఏంటంటే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటరేషన్స్ అనేవి కొన్ని అనిపిస్తున్నాయా, ప్లానింగ్, అనాలిసిస్, డిజైనింగ్, బిల్డింగ్, టెస్టింగ్, ఇవేంటంటే మన గర్ల్స్ ఎంటైర్ అప్లికేషన్ మల్టిపుల్ పీసెస్గా డివైడ్ చేసి సో ఒక్కొక్క సపోజ్ నాకు ఇనిషియల్ స్టేజ్లో ఒక 2 పేజెస్ కావాలి, ఒక 2 వెబ్ పేజెస్ కావాలి. ఆ 2 వెబ్ పేజెస్ నేను డెవలప్ చేస్తాను ఈ ఇటరేషన్స్ యూజ్ చేసి. నెక్స్ట్ ఇటరేషన్లో ఇంకో 2 వెబ్ పేజెస్ యాడ్ చేయాలి. సో ఇలా వెబ్ పేజెస్ యాడ్ చేసుకుంటూ ఇంకా డెవలప్మెంట్ చేస్తూ అంటే మల్టిపుల్ నా ఎంటైర్ ఒక వెబ్సైట్ అనేది ఒక 20 పేజీలు ఉంది అనుకుంటే ఆ 20 పేజీలను ఇలా పీసెస్గా డివైడ్ చేసుకుని ఆ క్లయింట్కి కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి అలా డెవలప్ చేసి ఒక ప్రోడక్ట్ నేను రిలీజ్ చేస్తాను అనమాట. సో ఇలా అంటే ఏంటంటే ఎంటైర్ ప్రోడక్ట్ని మల్టిపుల్గా డివైడ్ చేస్తాను అనమాట. సో దీనివల్ల ఏమైపోతుంది అంటే బగ్స్ అనేది తొందరగా ఐడెంటిఫై అవుతాయి అండ్ ఏంటంటే తక్కువ టైంలో మనకు కోడ్ అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట. సో అయితే ఇక్కడ ఏంటంటే ఇదంతా ఓన్లీ డెవలప్మెంట్ సైడ్ జరుగుతుంది అనమాట. అజైల్ మెథడాలజీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ డెవలప్మెంట్ సైడ్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. బట్ వన్స్ కోడ్ అనేది లైవ్లోకి మూవ్ అయినప్పుడు అంటే ప్రీ ప్రొడక్షన్లోకి మూవ్ అయినప్పుడు కోడ్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. సో కోడ్ ఫెయిల్ అవుతుంది కాబట్టి కోడ్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తారంటే క్యూఏ టీమ్ తీసుకొచ్చారు అనమాట. క్యూఏ ఏం చేస్తారంటే క్వాలిటీ అష్యూరెన్స్ అనమాట. సో క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే బిఫోర్ అంటే కోడ్ అనేది అంటే ఈ ప్రొడక్షన్ లోకి రిలీజ్ చేసే ముందు ఈ క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎటువంటి ఎర్రర్స్ లేకుండా చెక్ చేసి కోడ్ ప్రొడక్షన్ లోకి మూవ్ చేస్తారనమాట. సో ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ మూవ్ చేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట కోడ్ ను. సో ఎందుకంటే ఎందుకంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోతుంటది. కాకపోతే ఇక్కడ ఆపరేషన్ లో ఏం చేస్తారంటే ఐడి టీం వాళ్ళు ఎవ్రీథింగ్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేస్తారు. కానీ దెర్ మే బే ఛాన్స్ టు కాన్ఫ్లిక్ట్ అంటే ఏదైనా ఎర్రర్స్ రావచ్చు, వర్జన్ ప్రాబ్లం రావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే డెవలప్మెంట్ లో ఒక డెవలపర్ మిషన్ లో లోకల్ మిషన్ లో ఒకటే మిషన్ లో కోడ్ డెవలప్ అవుతుంది. కానీ అదే ప్రొడక్షన్ లోకి వెళ్ళేసరికి 100+ ఆఫ్ మిషన్స్ లో అదే కోడ్ రన్ అవ్వాలన్నమాట. సో ఆ కోడ్ అనేది ప్రొడక్షన్ లోకి వెళ్ళేటప్పుడు మేబీ ఛాన్స్ టు ఫెయిల్ అనమాట. అజైల్ మెథడాలజీలో అదొక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఈ ఓన్లీ డెవలప్మెంట్ సైడ్ మాత్రమే రెస్ట్రిక్షన్ అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి నాకేంటంటే నాకు కావాల్సిన కూడా డెవలప్మెంట్ సైడ్ కాదు, ఎంటైర్ ప్రీ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనమాట. అంటే ఎవ్రీథింగ్ అనేది నాకు సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి అండ్ యాజ్ యూజువల్ గా బగ్స్ అనేది ఐడెంటిఫై అవ్వాలి ఫాస్ట్ రేట్ గా అండ్ ఆటోమేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో ఇవన్నీ ఎలా అంటే డెవాప్స్ వల్ల డెవాప్స్ వల్ల ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే ఆటోమేషన్ టూల్స్ వల్ల మనకు ఎండ్ యూజర్ కావాల్సిన ప్రోడక్ట్ ను తక్కువ టైంలో మనం డెవలప్ చేస్తాం అనమాట. సో దీస్ మోడల్స్ ఆర్ ఓన్లీ ఎట్ ద డెవలప్మెంట్ స్టేజ్ ఓన్లీ. ఇఫ్ ద కోడ్ ఈస్ మూవింగ్ టు అనదర్ ఎన్విరాన్మెంట్ దెన్ మే బి ఛాన్స్ టు ఫెయిల్ అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి సో ఒక్కొక్క స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ మూవ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఆ స్టేజ్ మధ్యలో కొలాబరేషన్ అని ఉండదు అనమాట. ఎందుకంటే డెవలప్మెంట్ వరకు మాత్రమే చేయగలరు, ఆపరేషన్స్ వాళ్ళు ఓన్లీ ఆపరేషన్స్ వరకు మాత్రమే చేయగలరు. ఈ టీమ్స్ మధ్యలో కొలాబరేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎవరి ఎగ్జాక్ట్ ఎర్రర్ ఎక్కడ వచ్చిందో ఐడెంటిఫై చేయలేమన్నమాట ఆ కొలాబరేషన్ లేకపోవడం వల్ల. కాకపోతే డెవాప్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కొలాబరేషన్ అనేది జరుగుతుంది అనమాట. అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట కొలాబరేషన్ అనేది. సో ఆ హైప్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే ప్రీవియస్ లో ఉన్న ప్రాబ్లం ఏంది అంటే కొలాబరేషన్ లేదు అండ్ ఏంటంటే ఆ కోడ్ అనేది కొన్ని రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ వరకు మాత్రమే సక్సెస్ అవుతుంది, కానీ లైవ్ లోకి వెళ్ళేసరికి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేసి డెవాప్స్ ఎలా చేస్తామంటే ఈ డెవాప్స్ ఏం చేస్తామంటే ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ లో ఒక్కొక్క టూల్ ఉంటుంది అనమాట. సో ఒక్క టూల్ ద్వారా మనం ఎలా అచీవ్ చేయగలుగుతాం అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ ని ఎంత ఫాస్ట్ గా మనం రిలీజ్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఇమేజ్ చూసి మీకు అర్థమవుతుంది డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ అనమాట. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ టీమ్స్ అనమాట డెవాప్స్ లో. సో ఇక్కడ డెవలప్మెంట్ ఏం జరుగుతుంది అంటే ప్లానింగ్ తర్వాత వాళ్ళు కోడ్ చేస్తారు. సో డెవలపర్స్ ఏం చేస్తారు, ప్లాన్ చేసుకుని వాళ్ళు కోడ్ బిల్డ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు బిల్డ్ చేసి టెస్ట్ చేస్తారు అనమాట. సో ఎవ్రీథింగ్ ఇక్కడ ఇంటిగ్రేషన్, టెస్టింగ్, బిల్డింగ్ అంతా డెవలప్మెంట్ సైడ్ జరుగుతుంది. నెక్స్ట్ టైం ఏమవుతుంది ఆపరేషన్ సైడ్ కోడ్ రిలీజ్ చేస్తారు అనమాట. కోడ్ రిలీజ్ చేసినాక కోడ్ ను డిప్లాయ్ చేస్తారు ప్రొడక్షన్ లోకి. కోడ్ ను ప్రొడక్షన్ లోకి డిప్లాయ్ చేసినప్పుడు ఆపరేషన్ చేస్తారు అనమాట. సేమ్ ఏం ఆపరేషన్ జరుగుతుందంటే మానిటరింగ్ చేయడము, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అనమాట. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రతి స్టేజ్ లో ఫీడ్బ్యాక్ అనేది మనకు అవైలబుల్ గా ఉంటుంది. సో అది డెవాప్స్.
సో ఆ ఫీడ్బ్యాక్ వల్ల ఏమైపోతుంది అంటే ఏదైనా ఎర్రర్స్ వచ్చినా ఆ ఫీడ్బ్యాక్ ద్వారా మనం ఈజీగా ఆ ఎర్రర్ ఐడెంటిఫై చేస్తాం. ఏదైనా బగ్ ఉన్నా ఏదైనా అప్డేట్ చేయాలన్నా ఆ అప్లికేషన్ మనం ఈజీగా అప్డేట్ చేస్తాం. లేదా ఏదైనా కొత్త ఫీచర్ యాడ్ చేయాలన్నా కొత్త ఫీచర్ యాడ్ చేస్తాం. అబ్జర్వ్ చేశారో లేదో ఇంతకుముందు ఆండ్రాయిడ్ ఫోన్స్లలో కొత్త ప్లే స్టోర్ నుంచి అప్డేట్స్ అనేది చాలా రేర్ కేసెస్లో వస్తుండే. కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే వీక్లీ చాలా అప్డేట్స్ వస్తాయి. ఎందుకు అంటే ఈ డెవాప్స్ లైఫ్ సైకిల్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళు కస్టమర్స్ అంటే మనం కస్టమర్స్ కాబట్టి మనకేంటంటే త్వరగా వాళ్ళు అప్డేట్స్ పంపిస్తుంటారు అనమాట. ఎండ్ యూజర్ కు త్వరగా అప్డేట్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే ఈ డెవాప్స్ లైఫ్ సైకిల్ వల్ల అక్యురేట్ గా అండ్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ తోటి మనకు కావాల్సిన ప్రోడక్ట్ ను తొందరగా రిలీజ్ చేస్తారు అనమాట. సో సో ఇది ఆ డెవాప్స్ అనమాట. ఈ డెవాప్స్ లో మల్టిపుల్ టూల్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. ఎందుకు అంటే మల్టిపుల్ టూల్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల ఏమైపోతుంది అంటే టీమ్స్ మధ్యలో కొలాబరేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో టీమ్స్ మధ్యలో కొలాబరేషన్ జరిగినప్పుడు ఆ ప్రొడక్ట్ అనేది ఎర్రర్ ఫిక్సింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఏంది అంటే ఇంకోటి ప్రొడక్ట్ క్వాలిటీ విత్ హయ్యర్ హయ్యర్ క్వాలిటీ అండ్ ప్రొడక్ట్ రేట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డెవాప్స్లో ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ బిల్డింగ్ అండ్ డిప్లాయ్మెంట్ అనేది చాలా త్వరగా జరుగుతుంది. ఎందుకంటే ఆటోమేషన్ టూల్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఆటోమేషన్ టూల్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ టూల్ ఈజ్ అవుట్పుట్ ఆఫ్ అంటే ఒక టూల్ యొక్క అవుట్పుట్ అనేది ఇంకో టూల్ కి ఇన్పుట్ గా యూజ్ అవుతుంది అనమాట. సో దీని వల్ల ఏమైపోతుంది అంటే ఫీడ్బ్యాక్ అనేది మనకు అవైలబుల్ గా దొరుకుతుంది ప్రతి టూల్లో. సో అప్లికేషన్ మెయింటెనెన్స్ బగ్ ఫిక్సింగ్ ఈజీ అనమాట. కొత్త కొత్త ఫీచర్స్ అండ్ వర్షన్స్ మనం రిలీజ్ చేయొచ్చు తక్కువ టైంలో. హయ్యర్ ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ ఫాస్టర్ ప్రొడక్టివ్ రేట్ అనమాట. అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్ట్ ఉన్న క్వాలిటీని మనం జనరేట్ చేయగలం అనమాట. సో ఫీడ్బ్యాక్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ యొక్క అవుట్పుట్ ఇంకో ప్రోడక్ట్కి ఇన్పుట్ అనమాట. ఒక ప్రాసెస్ యొక్క అవుట్పుట్ ఇంకో ప్రాసెస్కి ఇన్పుట్ అనమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క ప్రాసెస్ లో ఒక టూల్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. డెవలప్మెంట్ సైడ్ ఏమేమి టూల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఆపరేషన్ సైడ్ ఏమేమి టూల్స్ ఇన్వాల్వ్ అవుతాయో నెక్స్ట్ సెషన్ లో నేను ఈ డెవలప్స్ లైఫ్ సైకిల్ లో ఏమేమి టూల్స్ ఇన్వాల్వ్ అవుతాయో చెప్తాను. సో మీకు డెవలప్స్ అంటే ఏంటో అర్థమైంది కూడా. యాక్చువల్ డెవలప్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ మధ్యలో జరిగే ఈ ఎంటైర్ ప్రాసెస్ ను ఆటోమేట్ చేస్తుంది అనమాట. సో ఏంటంటే ఈ ప్రీవియస్ మెథడ్స్ లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ను ఓవర్కమ్ చేసి దీనివల్ల కాన్ఫ్లిక్ట్స్ ఓవర్కమ్ చేసి మనకు కావాల్సిన ఎండ్ అవుట్పుట్ ను ఫాస్ట్ గా అక్యురేట్ గా ఆటోమేషన్ టూల్స్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు అనమాట. ఆటోమేషన్ ఎందుకు ఇస్తాము? ఆటోమేషన్ అంటే ఏంది అంటే రిపీటెడ్ మనం ఆటోమేషన్ చేయడం వల్ల ఏమైందంటే మనకు కావాల్సిన ప్రాసెస్ ను ఆటోమేట్ చేస్తాం అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఆటోమేషన్ అనేది ప్రతి చోట పాసిబుల్ కాదు. ఓన్లీ రిపీటేటివ్ టాస్క్ మాత్రమే మనం ఆటోమేట్ చేయగలం అనమాట. ఇక రిపీటేటివ్ టాస్క్ అంటే ఏంది? డెవలపర్స్ కోడ్ వాళ్ళు ఇంటిగ్రేట్ చేయాలి. అదొక ఆటోమేషన్ టాస్క్, అదొక రిపీటేటివ్ టాస్క్. లేదు అండ్ డెవలప్మెంట్ నుంచి ఎవ్రీథింగ్ ఫైన్ అన్నప్పుడు డెవలప్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్ కోడ్ మూవ్ చేయాలి. అది కూడా ఒక టాస్క్, రిపీటెడ్ టాస్క్. దాన్ని అదొక టాస్క్. అది మనం కంటిన్యూస్ చేస్తాం కాబట్టి ఆ కంటిన్యూస్ ప్రాసెస్ మనం రిపీటెడ్ గా మనం దాన్ని ఆటోమేట్ చేయొచ్చు అనమాట, రిపీటెడ్ టాస్క్. సో ఇది డెవాప్స్ అనమాట. సో అంటే రెండు టీమ్స్ మధ్య జరిగే కొలాబరేషన్ అండ్ మల్టిపుల్ టూల్స్ అనేది ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్కటి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల డెవాప్స్ లైఫ్ సైకిల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఈ ట్రెడిషనల్ మెథడ్స్ ఏంటంటే ఓన్లీ డెవలప్మెంట్ సైడ్ వరకు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యేది. కాకపోతే ఈ డెవాప్స్ అనేది ఏంటంటే ప్రొడక్షన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో ప్రొడక్షన్ కి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏమైపోతుంది అంటే మనకు కావాల్సిన మానిటరింగ్ కానీ ఎవ్రీథింగ్ అనేది కోడ్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అనమాట. సో ఇది డెవాప్స్. సో నెక్స్ట్ సెషన్ లో ఏమేమి టూల్స్ ఇన్వాల్వ్ అవుతాయో చూద్దాం డెవాప్స్ లో.